ఐఏఎస్ ప్రిపరేషన్‌లో కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు నేనేం చెప్తానంటే, ఒకటేమో టూ మచ్ చదవడం. అంటే ఎక్కువ చదవడం. అనవసరమైన పుస్తకాలు చదవడం. ఐఏఎస్ అనగానే అయ్యబాబోయ్! 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 ఎక్కువ పుస్తకాలు చదవాలండి. నో. రిలవెంట్ బుక్స్ చదవాలి. అలాగే రెండవ మిస్టేక్ సాధారణంగా చేసేది స్టూడెంట్ ఏంటి అంటే, టూ మచ్ చూడడం. ఆ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్, ర్యాంకర్ల వీడియోలు, మాలాంటి వాళ్ళ వీడియోలు, మాలాంటి మెంటర్ల వీడియోలు అనేకం టూ మచ్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. నేను ఒకలా చెప్తాను, ఇంకొకరు ఇంకొకలా చెప్తారు, ఇంకొకరు ఇంకొకలా చెప్తారు. నేను ఎన్సీఆర్టీ చదవక్కర్లేదని చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. సో ఎప్పుడూ అలా చేయకూడదు. ఎవరో ఒకరిని లేదా ఇద్దరిని మాత్రమే ఫాలో అవ్వాలి. మూడవ మిస్టేక్ ఏంటంటే, కోచింగ్ అక్కర్లేదు నాకు, ఎవరు అక్కర్లేదు నాకు, సెల్ఫ్ స్టడీ తోటి నాకున్న ఇంటర్నెట్ సోర్సెస్ తోటి ఐఏఎస్ అయిపోవచ్చు అనుకోవడం కాదు. ఇంటర్నెట్ అనేది ఒక మంచి టూల్ ఏమో తప్ప అంతకు మించి కాదు. ఇంటర్నెట్ అనేది ఒక టూల్ మాత్రమే. ఆ టూల్ను కూడా ఎలా వినియోగించుకోవాలి చెప్పేందుకు ఒక కోచ్ అయినా ఉండాలి, ఒక మెంటార్ అయినా ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కోచింగే. కోచింగ్ తీసుకోలేకపోతే లేదా కోచింగ్ అవసరం లేదని నువ్వు అనుకుంటే అప్పుడు ఆన్లైన్ కోచింగ్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ కాకపోతే లేకపోతే మెంటరింగ్, సెల్ఫ్ స్టడీ మాత్రం కాదు. అలాగే ఇంకొక భ్రమ, కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ పేపర్లు కంపల్సరీ చదవాలి కాదు. అది అవుట్డేటెడ్ ఫార్ములా. కంపల్సరీగా న్యూస్ పేపర్లు చదవడం అనేది అక్కర్లేదు. సరదాగా కావాలంటే ఒక న్యూస్ పేపర్ చదివితే చాలు. తర్వాత మరొక చేయకూడని పని ఐఏఎస్ ప్రిపరేషన్లో అదేంటంటే నోట్స్ మేకింగ్ అనేది నిజానికి ఇవాల్టి రోజుల్లో అక్కర్లేదు. నేనే నా వీడియోల్లోనే కొన్ని వందల సార్లు పాత వీడియోల్లో నోట్స్ మేకింగ్ చెయ్యాలి అని ఇప్పుడు అక్కర్లేదు అంటున్నానని మీరు కంగారు పడవచ్చు. మాట మార్చట్లేదు. కాలంతో పాటు మారుతున్న టెక్నాలజీని వాడు అంటున్నాను. ఒకప్పుడు మనకి చాట్ జీపీటీయో, ఒకప్పుడు మనకి ఏఏ టూల్సో, ఒకప్పుడు మనకి ఇంటర్నెట్టో మరోటో లేదు. ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు, ఇవాళ ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ద టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ వేరు. అందుకే నోట్స్ మేకింగ్ అక్కర్లేదు. మరి నోట్స్ మేకింగ్ అక్కర్లేనప్పుడు దానికి ఎలా మనము మన ఎబిలిటీస్ ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను ఈ షార్ట్లో కుదరటం లేదు, కానీ వేరే చోట చెప్తాను. భ్రమలు తొలగితే ఐఏఎస్ అవుతావు. పాత పద్ధతులు ఎవ్వడెవ్వడో ఏదో చెప్పింది వింటే ఐఏఎస్ అవ్వడం కష్టం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.